నువ్వెవరివి అంటే సచ్చిదానంద స్వరూపం. నువ్వు సచ్చిదానంద స్వరూపానివి. సత్ అంటే ఏమిటి? ఎప్పుడు ఉండేది. చిత్ అంటే ఏమిటి? నీకు అవ్యక్తంగా ఏదైతే ఉందో అదే. ఎప్పుడు ఉండేది మనకేం కనపడుతుంది ఏమిటి? ప్రపంచం. ఇదంతా సత్. దీనికి ఆధారంగా అవ్యక్తంగా ఉన్నదేమిటి అంటే చిత్, పరమాత్మ. ఇది పరమాత్మే, అది పరమాత్మే. అవ్యక్తంగా ఉన్న పరమాత్మకి ఈ విధంగా వ్యక్తమవుతుంది ప్రపంచ రూపంలో అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. ఉన్నది మొత్తం అవ్యక్తంగా ఉన్నది, వ్యక్తమవుతున్నది ఒక్కటే అనే విషయం నీకు అనుభవం అవుతే ఆనందం కాదా? రాగద్వేషాలు ఉన్నాయా? కామక్రోధాలు ఉన్నాయా? భేదబుద్ధి ఉందా? ఏమీ ఉండదు కదా. ఇంకా ఉన్నది మొత్తం పరమాత్మే అనిపిస్తుంటే, అది నేనే అనిపిస్తుంటే నేను ఆనందంగా ఉంటాను కదా.